హలో. చాలా సందర్భాల్లో మనం చాలాసార్లు ఒక వార్త వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. జనరల్గా ఛార్జింగ్ పెడుతుండగా సెల్ ఫోన్ పేలిపోయిందని, సెల్ ఫోన్ బ్లాస్ట్ అయిన ఘటన, ఇలా రకరకాల వార్తలు చూస్తూ ఉంటాం. అసలు మన రెగ్యులర్ జీవితంలో ఒక కీలక భాగస్వామి, కీలక భాగమైనటువంటి మొబైల్ ఫోన్స్ పేలుతూ ఉంటాయి. అసలు ఎందుకు పేలుతూ ఉంటాయి అంటే దానికి ఆన్సర్ మనం ఒకటే చెప్తాం. వేడెక్కిపోతుంది ఫోను ఛార్జింగ్ పెట్టినప్పుడు, అందులో భాగంగా పేలిపోతుంది. లేదా పవర్ సప్లై ఎక్కువైపోతుంది. పవర్ సప్లై ఉండగానే మనం మాట్లాడడానికి ట్రై చేస్తే కనుక, అంటే ఛార్జింగ్లో ఉండగానే మాట్లాడడానికి ట్రై చేస్తే కనుక పేలిపోతుంది. ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. అసలు స్మార్ట్ ఫోన్ ఎందుకు పేలిపోతుంది? స్మార్ట్ ఫోన్స్ ఎంతో సెక్యూరిటీతో, ఎన్నోసార్లు దాని మీద ఎన్నో ప్రయోగాలు చేసి బయటకు వచ్చినటువంటి ఒక మొబైల్ ఫోన్ పేలిపోవడం ఏంటి? అసలు ఎందుకు జరుగుతుంది ఇది? ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్మార్ట్ ఫోన్స్ పేలిపోతున్నటువంటి ఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే బ్యాటరీ పేలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయని కూడా టెక్ నిపుణులు చెప్తున్నారు, కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే మనం నిత్య జీవితంలో చేసేటువంటి కొన్ని తప్పులు ఫోన్ పేలడానికి కారణమని వాళ్ళు చెప్తున్నారు. అవేంటో తెలుసా? ఛార్జింగ్లో ఉన్న స్మార్ట్ ఫోన్ పేలిందన్న వార్తని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ పేలుడు తీవ్రత కొన్నిసార్లు చాలా భారీ స్థాయిలో ఉంటుంది. ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చాలా చూసాం. ముఖ్యంగా ఛార్జింగ్ పెడుతున్న సమయంలోనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, మనకు తెలుసు. అయితే ఛార్జింగ్ పెట్టిన టైంలో ఫోన్లు పేలడానికి అసలు కారణం ఏంటి? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పనులు చేస్తే మనం బయటపడవచ్చు అంటే ఎలాంటి చిట్కాలు? జస్ట్ ఫోన్లు పేలడానికి ప్రధాన సమస్యల్లో ఓవర్ ఛార్జింగ్ సమస్య ప్రధానమైందని చెప్తూ ఉన్నారు టెక్ నిపుణులు. నిజానికి బ్యాటరీ ఫుల్ అవ్వగానే సర్క్యూట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కానీ సర్క్యూట్ సరిగ్గా పని చేయకపోతే మేబీ కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు కదా, బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అయిపోవడం ప్రారంభం అయిపోతుంది, అంతే కదా. దీంతో బ్యాటరీలో ఉండేటువంటి అదనపు హీట్, ఎక్స్ట్రా హీట్ ఏదైతే ఉందో అది ఇంకా ప్రొడ్యూస్ అవ్వడం ప్రారంభం అవుతుందన్నమాట. అంటే చాలా మోర్ టైం ఇలాగే కొనసాగితే కనుక బ్యాటరీ పేలిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది అంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి. ఇక ఫోన్ పేలడానికి బ్యాటరీ నాణ్యత, అంటే బ్యాటరీ యొక్క క్వాలిటీ కూడా ఒక ప్రధాన కారణమని చెప్తున్నారు. అంటే ఆ క్వాలిటీ లేని బ్యాటరీలు ఏమాత్రం సురక్షితం కాదని చెప్తున్నారు. సో బ్యాటరీ చాలా సింపుల్గా ఈజీ అయిన పదార్థాలతో తయారు చేస్తే అది వేడెక్కగానే పేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఛార్జింగ్ పెట్టే టైంలో ఫోన్ ఎక్కడ పెడుతున్నామన్న అంశం కూడా చాలా కీలకం అంటున్నారు. ఇది కూడా బ్యాటరీ పేలడానికి ప్రధాన కారణం అవుతుంది అంటున్నారు. ఇంకొకటి, ఛార్జింగ్ అయ్యే టైంలో తల దిండు కింద పెట్టడం కానీ, టీవీల మీద, ఫ్రిడ్జ్ల మీద ఉంచడం, అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీద ఉంచడం. అఫ్కోర్స్ ఇవన్నీ మనకు మామూలుగానే తెలుసు. అయితే టెక్ నిపుణులు అథారిటేటివ్గా చెప్పే విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఇలా టీవీల మీద, ఫ్రిడ్జ్ల మీద, వీటి మీద, మ్యూజిక్ సిస్టమ్ మీద పెట్టడం వల్ల వేడి అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ అదనపు వేడి ఈ బ్యాటరీపై చాలా తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ఈ కారణంగా బ్యాటరీ ఫట్మంటుంది. ఇక నాణ్యత లేని ఛార్జర్లను ఉపయోగించడం కూడా బ్యాటరీలు పేలడానికి కారణమవుతున్నాయని టెక్ నిపుణులు చెప్తున్నారు. క్వాలిటీ లేని ఛార్జర్లను ఉపయోగించడం వల్ల బ్యాటరీకి కరెంట్, అంటే ఆ పవర్ సప్లై ఎక్కువ మొత్తంలో సప్లై అయిపోతుంది. ఇది బ్యాటరీ హీట్ పెరగడానికి కారణం అవుతుందన్నమాట. మరి దీర్ఘకాలంలో బ్యాటరీ పేలడానికి ఇది కారణం అవుతుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. అందుకే వీలైనంత వరకు ఒరిజినల్ ఛార్జర్లని ఉపయోగించాలని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా మనం ఫోన్లు కొనేటప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ వారంటీ, గ్యారంటీ, అలాగే బ్యాటరీ మేడ్ ఎక్కడ తయారైంది, ఏమిటి, ఎలాంటిది, అంటే జనరల్గా ఫోన్ రేట్లోనే దానికి సంబంధించి, అంటే బ్యాటరీకి సంబంధించి కూడా కొన్ని వివరాలు కూడా ఇస్తూ ఉంటాడు, అంటే ఆ కేటలాగ్లో. ఇవన్నీ కూడా చూసుకుని కొనుక్కోవడం చాలా మంచిది అంటున్నారు టెక్ నిపుణులు. అండ్ ఇటీవల వచ్చినటువంటి అధ్యయనంలో వచ్చిన విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాను. సో ఖచ్చితంగా మన మొబైల్ ఫోన్ పేలకుండా ఉండాలి అంటే కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట.